నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి సాధన స్వాగతం. అయితే మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. సాధనతోనే సర్వం సాధ్యం. అయితే ఆ సాధన అనేది ఏ విధంగా ఉండాలి, ఎలా చేయాలి, ఏ ప్రదేశంలో చేయాలి, ఇంకా ఎటువంటి సాధనకు ఏ రకమైన ఫలితాలు ఉంటాయి, తదితర అంశాలకు సంబంధించి ఒక్కొక్క సమస్యకు ఒక్కో రకమైన సాధన ఏ విధమైన ప్రతిఫలాన్ని అందిస్తుంది, ఇటువంటి అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్మిక్ ఆస్ట్రో ఎక్స్పర్ట్, అద్వైత క్రియ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈకే గిరీష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ప్రేక్షకులకు కూడా ఏదైనా సమస్య ఉంటే కూడా, వారు ఎటువంటి సాధన చేయాలి అని అనుకుంటే, సందేహాలు ఉంటే కూడా స్క్రీన్ పైన స్కూల్ నెంబర్స్కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఈకే గిరీష్ గారు, సాధారణంగా పోల్చుకుంటే అందరికంటే కూడా ఒక భిన్నమైన పద్ధతిలో వెళ్తున్నారు. అయితే చాలామందికి కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్, ఈ అద్వైత క్రియ ఏంటి, సాధన ఏంటి, అవేంటి ఇవేంటి అని. అయితే ప్రతి ఒక్క మనిషి ఎన్నో రకాల కర్మల్ని చేస్తూ ఉంటారు. ఈ కర్మ యొక్క ప్రభావం మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఖచ్చితంగా అండి. ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి పాదపద్మములకు నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అద్వైత క్రియ అన్నది యాక్చువల్లీ కన్ఫ్యూషన్ కాదండి, మోర్ ఎవర్ ఏ సొల్యూషన్. సో ఇప్పటి వరకు మనం చేసిన ప్రతిదీ కన్ఫ్యూషన్, ఇది సొల్యూషన్. కన్ఫ్యూషన్కి సొల్యూషన్కి చాలా వేరియేషన్ ఎలా ఉంటుంది అని అంటే, వాస్తవానికి చెప్పాలి అని అంటే మనం పూజ చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, అసలు ఎందుకు చేయాలి? భగవంతుడికి మీరే మొక్కులు పెట్టుకుంటారు, నువ్వు కనుక చేసినవంటే నేను ఇది చేస్తానని చెప్పేసి. అతను అడగలేదు, ఆయన ఎవరిని అడగడు కూడా. అయితే ఆరాధనలో కూడా భిన్నమైన పద్ధతులు డెఫినెట్లీ ఉన్నాయండి. అసలు అది స్పష్టమైన అవగాహన ఉండాలన్నమాట. అక్కడ కనుక ఉన్నాయి అని అంటే మొత్తం చేంజెస్ రావడం జరుగుతుంది. మనం ఇప్పటి వరకు అంటే ఇది ఎలా ఫామ్ అయింది అని అంటే, మన తాతయ్యలు ముత్తాతలు ఇలాంటి వాళ్ళు ఫాలో అవటం, వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఫాలో అవటం, మధ్యలో మన యొక్క అప్లికేషన్స్ని అప్లై చేయటం, ఇట్లా తీసుకురావడం వల్ల ఏమైందంటే వేరియేషన్స్ వచ్చేసాయి. సో దానివల్ల ఏంటి అని అంటే, ఒకరు చెప్పింది ఒకటి, అక్కడ మనం చేసే దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకో రకంగా అయిపోతూ ఉందన్నమాట. సో దానివల్ల చాలా చేంజెస్ కనబడుతూ ఉంటాయి. సరైన అవగాహన లేకుండా చేయటము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భగవంతుడి గురించి మనం పూజ చేస్తున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీదేవి అనేది అమ్మవారిని తీసుకుందాం. ఆమె గురించి ఈవెన్ ఆ స్తోత్రం ఏదో ఆడ బుక్లో రాశారు కాబట్టి చదువుతున్నారు. ఆ ప్రతి దానికి అర్థాన్ని తెలిసి ఉండాలి, అది లేదు. రెండవది, లక్ష్మీ అమ్మవారు ఎలా పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆమె యొక్క ఎనర్జీ ఏంటి, ఆమె శక్తి ఏంటి, పూర్తిగా కనుక చదివి ఉంటే మనకు ఒక స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత వచ్చిన తర్వాత రేపు ఎవరైనా ఇంకేదైనా రాంగ్ చెప్పారు అని అనుకోండి, మీకు క్లారిటీ ఉంటుంది, ఎస్ నేను చేస్తున్నది రైట్ అనేసి. లేదు రేపు నువ్వు అలా చేస్తున్నావా, ఇలా చేయకూడదు నువ్వు, సో కాబట్టి నువ్వు ఇమీడియట్లీ నువ్వు దీన్ని మారేసే అని చెప్పి వేరే వాళ్ళు చెప్పినా కానీ మనకు ఒక స్పష్టత ఉన్నప్పుడు మనం పర్ఫెక్ట్గా పోవడం జరుగుతుంది. ఈరోజు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతుంటాయి. ఒక ఆయన ఇంకో రకంగా చెప్తారు, ఒకరు చెప్తారు, ఇప్పుడు నేను ఇంకొక స్టైల్లో చెప్తూ ఉన్నాను. ఇలా ఏదిరా కరెక్ట్ అని చెప్పి జనాభాలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్స్ అన్నిటి నుంచి బయటకు రావాలి అని అంటే ముందు స్పష్టత ఉండాలి. అసలు ఏం చెప్పాలనుకుంటుంది ఆధ్యాత్మికత, ది రియల్ స్పిరిచువాలిటీ మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటుంది, వాస్తవానికి ఇవన్నీ చెప్పేది అద్వైత క్రియ కాన్సెప్ట్ అండి. సో అద్వైత క్రియ అంటే మన సమస్యలకి మనమే పరిష్కార మార్గాన్ని కనుగొనాలి. అంతేకాని ఎవరో మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో అని అనుకుంటే మాత్రం ముమ్మాటికి అది రాంగ్. భగవంతుడు అంటే ఏదైతే సృష్టికర్త తత్వం అనేది ఒకటి ఉందో, ఆ తత్వము తనకి ఏ ఎనర్జీ అయితే ఉందో ప్రారంభంలో, అంతే ఎనర్జీని ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ మీద, ప్రతి ఒక్క ప్రాణిలోనూ నిక్షిప్తం చేస్తున్నాడు. ఒకరికి ఎక్కువగా ఇంకొకరికి తక్కువ అంటూ ఏం లేదు. ఇప్పుడు ఒక స్టూడెంట్ 95% మార్క్స్తో పాస్ అవ్వాలని రోజు రెగ్యులర్గా బాగా చదివి చాలా పర్ఫెక్ట్గా పెట్టాడు అనుకోండి అప్లికేషన్, పని జరుగుతుంది. అంటే అక్కడ ఏంటి, తను ఏదైతే సంకల్పించాడో అది జరుగుతుంది. కొంతమందికి నేను 90% నేను సంకల్పించాను నాకు జరగలేదు అని చెప్పి కొంతమంది అంటారనమాట. సంకల్పించడం వేరే, దాని మీద దృష్టి నిలపడం వేరు. సో ఆ ఇంపాక్ట్స్ చాలా తేడా ఉంటుందన్నమాట. వాళ్ళందరికీ తెలుసు. మనం యాక్చువల్ చెప్పాలి అని అంటే మనం ఒక దుఃఖ సాగరానికి బాగా అలవాటు పడిపోయి ఉంటాం. కాబట్టి ఏంటనంటే ఈ బ్లేమింగ్ అన్నది ఉండాలి. పలానా వారి వల్ల నేను నాశనం అయిపోయాను, ఎదుగుదల మాత్రం నా వల్లే.
చెడిపోవడం మాత్రం పక్కన వాళ్ళ వల్ల, అంటే మా అత్తగారు, లేకపోతే మా మామగారు, లేకపోతే మా అన్నయ్య వల్ల, ఇట్లాంటి ఏదో ఒకటి నా స్నేహితుడి వల్ల, లేకపోతే పలానా వ్యక్తిని నేను నమ్మాను, ఆ నమ్మడం వల్ల ఇలా లాసిపోయాను. నమ్మడము అన్నది ఏమైంది అక్కడ? మన చేతగానితనం. సో కాబట్టి మనం వాళ్ళని నమ్మామన్నమాట. నిన్ను నువ్వు నమ్మట్లేదు. నిన్ను నువ్వు నమ్మావు అంటే నీకున్న శక్తి ఎంత గొప్పదో మీకు తెలియట్లేదన్నమాట. వాస్తవానికి చెప్పాలి అని అంటే అనంతమైన శక్తి మీ లోపల ఉంది. జస్ట్ సంకల్పించాలి. ఎలా సంకల్పించాలి? ప్రాపర్ వేని దాన్ని యూటిలైజ్ చేసుకో కనుక వెళ్ళగలిగారు అని అంటే మరో త్రిశంకు స్వర్గాన్ని తయారు చేసిన విశ్వామిత్రుడి కంటే గొప్పవాళ్ళు అయిపోతారు మీరు. ఇంకా చాలా గొప్ప విశ్వాన్ని మరలా మీరు డిజైన్ చేయగలుగుతారు. అంత శక్తి ఉంది ప్రతి ఒక్క మనిషిలో. అది ఎలా చేయాలి అని చెప్పేది అద్వైత క్రియ కాన్సెప్ట్ అనమాట. దీంట్లో ఎక్స్ట్రీమిటీ థాట్ ప్రాసెస్, అంటే ఆలోచన సరళిని మార్చి ఛానలైజింగ్ చేయటం ఎట్లాగా, మీ యొక్క లైఫ్ స్టైల్ని, లక్ష్యాలని కంప్లీట్గా మార్చుకోవటం ఎట్లా, మొదలైన ప్రక్రియలన్నీ అద్వైత క్రియ కాన్సెప్ట్లో ఉంటాయండి. మీరు అడిగినట్టుగా కర్మ ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది అని అంటే 100కి ∞% మనిషి కర్మ ప్రభావం వల్లే ఉన్నాడనమాట. ఇక వేరేదంటూ ఏమీ లేదు. ప్రతిదీ మన ఆలోచనల ప్రభావమే మన జీవితం నిర్మితం అవుతుంటుంది. అంతేకాని భగవంతుడు మీ యొక్క చరిత్రని రాయడు. మీ గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. అయితే భగవంతుని యొక్క యూసేజ్ ఏంటి? మరి నేను రెగ్యులర్గా పూజ చేస్తున్నాను కదా అని చెప్పంటే, మీకు ప్రాణవాయువు భగవంతుడు, వాటరు భగవంతుడు, ఆహారము భగవంతుడు, సమస్త చరాచర సృష్టి మొత్తం భగవతత్వం. దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత మనం చెప్పలేం. ఒక కొరియర్ బాయో, ఒక రిక్షా అతను, ఒక ఆటో అతను మనల్ని ఒక జర్నీ నుంచి ఇంకో జర్నీకి, ఒక బస్ డ్రైవరు, ఇలాంటి వాళ్ళు జర్నీ తీసుకుని వెళ్తుంటారు. వాస్తవానికి మీరు పే చేసే 10 రూపీస్ 15 రూపీస్ మీ ప్రాణం కంటే అది చాలా గొప్పగా అతను తీసుకుని వెళ్తాడు, చాలా సేఫ్గా తీసుకుని వెళ్తాడు. అతనికి థ్యాంక్స్ చెప్తామా మనము? చెప్పం. రోజు మనం భోజనం చేస్తాం, 3 పూటలు తింటుంటాం. ఆ భోజనం పండించింది ఎవరు? రైతు. ఆ రైతుకి థ్యాంక్స్ చెప్తున్నామా? లేదు. సో ఇలా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పోయారు అని అంటే మీ జీవితం అసలు 24 అవర్స్ థ్యాంక్సే అయిపోతుంది అనమాట. అంటే కృతజ్ఞతను కలిగి ఉంటాయి. ఆ కృతజ్ఞతను అంతటి నా విశ్వశక్తిని మొత్తాన్ని ఒక విగ్రహ రూపంలోనూ, ఒక భగవంతుని రూపంలో తీసుకొని వచ్చి ఆయనకు అర్చన చేయటమే ఆధ్యాత్మికత. నీవు నాకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు, నేను నీకు ఏం చేయలేను కాబట్టి కర్పూర హారతి ఇస్తున్నాను. నీవు నాకు అద్భుతమైన ఆరోగ్యాన్ని మొత్తాన్ని ఇచ్చావు. ఒకవేళ అనారోగ్యం అంటే అది కూడా మనం కోరుకున్నదే. అది నేను అడగడంతోనే, నేను జస్ట్ తలుచుకోవడంతోనే నాకు ఇచ్చేసావు నువ్వు. నీకు నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలుగుతాను నేను? కాబట్టి నేను నీకు ఈ పత్రం ఇస్తున్నాను, ఉదకం ఇస్తున్నాను. అక్కడ భగవద్గీతలోనే చెప్పాడనమాట. ఎట్టివాడి మీద నాకు కోపం కానీ ద్వేషం కానీ లేదు. ఎవరైనా సరే ప్రీతిపూర్వకంగా, అంటే మనస్సంకల్పం పెట్టుకొని ఎటువంటివి ఆశించకుండా నాకు పత్రమైన, పుష్పమైన, ఉదకమైన ఇస్తే నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. బలవంత పెట్టట్లేదన్నమాట అక్కడ. సో ది కర్మ ఇంపాక్ట్ ఏంటంటే అండి, కంప్లీట్గా మీ యొక్క ఆలోచనలు మిమ్మల్ని నిర్మితం చేస్తుంది. మీరు మంచిగా ఆలోచిస్తే గొప్పవాళ్ళు అయిపోతారు. చెడుగా ఆలోచించారు అంటే అనారోగ్యం గురించో నెగిటివ్ ఇంపాక్ట్ సంబంధించిన ఆలోచించారని నో డౌట్ అంతే పడిపోతారు. దాంట్లో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. ఎంత ఇంపాక్ట్ రిజల్ట్ ఎలా ఉంటుందంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మాండన్యస మిత్రుడు ఉదయ భారతీదేవి, ఆదిశంకరాచార్యులు పోయి కాశ్మీర్లో గెలిచారనమాట వారి మీద. వాళ్ళు ఎవరు అని అంటే, మీరు శంకర విజయాలు కనుక చదివారంటే వాళ్ళు సాక్షాత్తు బ్రహ్మ సరస్వతీదేవులు. ఒకరోజు వాళ్ళిద్దరు కూర్చొని కలియుగం గురించి చర్చించుకుంటున్నారనమాట. ఇంత లోపలికి దుర్వాసుడు అక్కడికి వచ్చాడు. కానీ వీళ్ళు ఆ చర్చలు అంటే దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ కలియుగం ఎలా ఉంటుంది, కలియుగం చాలా దారుణంగా ఉండబోతుంది, అక్కడ మనుషులకి భక్తి అనేది ఉండదు, ఆధ్యాత్మికాన్ని సంపూర్ణంగా వదిలేస్తారు, ఎటువంటి వాటిని పట్టించుకోరు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిహేవియర్స్తో ఉంటారు అని అన్నిటి గురించి చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ దే ఆర్ డిస్కసింగ్ నెగిటివ్. సో అలా మాట్లాడుతూ ఉండే లోపలికి దుర్వాస మహర్షి వచ్చేసాడు అక్కడికి. సో వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు విజువలైజేషన్స్ అంటే కనీసం మాట కూడా చేస్తున్నారు కదా, ఆయన వచ్చారు. నన్నే మీరు పట్టించుకోవట్లేదా, అయితే సరే మీకు నేను శపిస్తున్నాను అని చెప్పి శపించేస్తారు. అలా వచ్చిన వారే మాండన్యస మిత్రుడు అండ్ ఉదయ భారతీదేవిగా వచ్చారు. అప్పుడు ఆయన వాళ్ళని అడిగారనమాట, అంటే దుర్వాస మహర్షిని అడిగాడనమాట, మమ్మల్ని శాంతింపజేయడానికి ఇంకేమైనా మార్గం అంటే, శంకరుల చేత మీరు ఓడిపోవడం జరుగుతుంది, ఆ తర్వాత మీకు ముక్తి జరుగుతుంది అని చెప్పేసి ఆయన శపించడం జరిగిందనమాట. అంటే వీళ్ళు దాని గురించి ఆలోచించారు కాబట్టి ఆ యొక్క కర్మ అనేది ఆ రూపంలో వచ్చింది, దుర్వాస మహర్షి రూపంలో వచ్చి శపించడం జరిగింది. వాళ్ళు వచ్చి బ్యాక్ వచ్చేసారు. అంటే నేను మీకు ఇప్పుడు అందరికీ ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, చెడు గురించి ఆలోచించినా అది బ్రహ్మదేవుడు సరస్వతీదేవి అంతటి వాళ్ళనే భూమి మీదకి తీసుకొని వచ్చింది. ఇక మిమ్మల్ని ఏ లెవెల్కి తీసుకుని వెళ్తుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సో అటువంటి మైండ్ సెట్ అన్నది ప్రాపర్గా ఉండాలి.
చాలా పక్కాగా ఉండాలి. ఎవరిని వదిలిపెట్టదు అది కర్మ. బ్రహ్మదేవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే బ్రహ్మదేవుడు సరస్వతీదేవి అంతటి వాళ్ళని నార్మల్ లెవెల్లోకి తీసుకొని వచ్చింది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. శనీశ్వరుడికి శివుడు భయపడి మర్రి త్వరలో దాక్కున్నాడు అని అన్నారు. దాని వెనకాల కూడా చెప్తాను. శని పట్టిందంటే 7 సంవత్సరాలు పడుతుందో లేకపోతే దట్ ఈస్ నెగిటివ్ అనమాట. దారిద్రము అంటే దుర్భిక్షమైనటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి తత్వం అనమాట. అది పడుతుంది అని అన్నప్పుడు ఈయనపై మర్రి త్వరలో దాక్కున్నాడు అంటే ఆ శని అనే వర్డ్ని ఉపయోగించడం వల్లే ఆయన మర్రి త్వరలో దాక్కోవాల్సి వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఏం చెప్పాలి అని అనుకుంటున్నారంటే అక్కడ, నాయన భవిష్యత్తులో మీరు ఇటువంటి ఆలోచనలు చేసిన పలానాది ఒకటి వస్తుంది అని చెప్పి మీరు అనుకున్నా కానీ మీకు నాలాంటి వాడికే ఇది తప్పట్లేదు, మరి మీ అందరి పరిస్థితి ఏంటి అన్నది అక్కడ వివరణ. అంతేగాని అక్కడ శని గొప్ప ఈయన తక్కువ అని కాదు. అక్కడ అది ధర్మం కాదు. ధర్మం ఏంటనంటే మీరు ఏమడిగితే అది పొందడమే ధర్మం. యూనివర్స్ ఒక ధర్మం మీద ఉంటుంది. దానికి మంచి చెడులు ఇలాంటి వ్యత్యాసాలు అంటూ ఉండదు, లింగ భేదాలు అంటూ ఉండదు. మీరు గొప్ప భక్తులు కారా అనేది కాదు. అయితే పూజా ఫలితాలు కొన్ని మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. పూజా ఫలితాలు అని అంటే ఏంటంటే ఒక వ్యక్తి నాకు సంపూర్ణ ఆయుష్ను ప్రసాదించి భగవంతుడా అని చెప్పి కోరుకున్నాడు అని అనుకోండి. సో ఇంత లోపలికే అతనికి ఏదో ఒక తాటు వల్ల అకాల మృత్యు గురించి ఒక ఆలోచన వచ్చింది అని అనుకోండి. ముందు సంకల్పం ముందు చూశారు, అది వచ్చి దీనికి అడ్డుపడుతూ ఉంటుంది. అదే మృత్యుంజయ మంత్రం. ఈరోజు మృత్యుంజయ మంత్రం చదవడంతోనే ఆటోమేటిక్గా వాళ్ళకి లైఫ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అని అంటే కారణం ఏంటనంటే ఆ మంత్రం యొక్క మీనింగ్ ఏంటంటే నాకు సంపూర్ణ ఆయుష్ని ప్రసాదించు అని అర్థం. అప్పుడు ఇలా అడిగినప్పుడు ఆల్రెడీ భయం అన్నది ఏమవుతుంది అని అంటే టర్మినేట్ అయ్యి మరలా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ప్రతి మంత్రం పాజిటివ్నెస్, ప్రతి ఒక్క విధానం పాజిటివ్నెస్. అయితే ప్రాపర్ ఛానలైజింగ్ ఉండాలి. ఇఫ్ దెర్ ఈజ్ నో ఛానలైజింగ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వర్కౌట్. సో ప్రతిదీ అండి పాజిటివ్ ఆలోచన విధానం ఉంటుంది. మీలో అమోఘమైన శక్తి ఉంది. భగవంతుడు అదే కోరుకుంటున్నాడు మీ లోపల నుంచి. మీ లోపల చైతన్యం మొత్తం ఇచ్చున్నా కదా, మీరు చెయ్యలేక నా మీద పడి ఏడవడం ఏంటి అనేది భగవంతుని యొక్క తత్వం అనమాట. చాలామంది నేను ఇది చేశాను అది చేశాను నాకు దేవుడు ఇవ్వలేదు అని అంటే, ఇది చేశాను అది చేశాను మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? అవన్నీ ఇష్టం లేకుండా పూజ చేయకూడదు. ఇష్టంతో చేయండి. 5 నిమిషాలు కరెక్ట్గా చేయండి. ఓం నమో నారాయణాయ చాలు, చేరిపోయింది. విష్ణు సహస్రనామం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. అదే విష్ణు సహస్రనామం కంప్లీట్ ఆయన తత్వం మొత్తం అర్థమైపోతుంది. సో ఏది చేసినా మనస్ఫూర్తిగా కరెక్ట్గా 1 మినిట్ చేస్తే చాలు. ఒంట్లో బాగాలేకుండా గంటల తరబడి చదవాలా వద్దా అని చెప్పి అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా కూర్చోండి. అమ్మ నేను ఒక్కసారి నీ నామస్మరణ చెప్తున్నాను, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అని చెప్పి అమ్మవారు నమస్కారం పెట్టుకునేసి, అమ్మ తల్లి నాకున్న శక్తి ఇప్పుడు ఇదే, నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చావంటే నీకోసం ఇంకొంచెం బాగా చేస్తానని చెప్పంటే ఆమె వస్తుంది. అమ్మ నాకు ఒళ్ళు నొప్పులు వేస్తున్నాయి తల్లి నేను చేయలేకపోతున్నాను అమ్మ అని చెప్పేసి అనుకున్నారు అని అనుకోండి, అది ఇంకొంచెం మిమ్మల్ని డౌన్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఆ మంత్రాలని ఆ బీజాక్షరాలు ఉపయోగించేటప్పుడు చాలా జాగృతిలో ఉండాలి. మీ ఆలోచనలు మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాయి. అటువంటి డైవర్ట్ చేయకుండా ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళే ప్రక్రియే అద్వైత క్రియ కాన్సెప్ట్లో చాలా స్పష్టంగా ఉంటుందండి. ఎందుకనంటే ఇదంతా నేను ప్రాక్టికల్గా నేను గెయిన్ అయ్యి నా వల్ల నా స్టూడెంట్స్ అందరూ గెయిన్ అయ్యి ఇలాంటివన్నీ చేసుకొని వచ్చిన తర్వాత అందరిలో డెవలప్మెంట్. మొన్నటి ఈరోజు లేరు, రేపు ఉండరు కూడా, ఇంకా ఉన్నత స్థితికి వెళ్తారు. ఈ ప్రాసెస్ అన్నీ ఉంటాయండి. తల్లి ప్రభావం వల్ల కూడా మనుషులు ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు, నెగిటివ్ వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఈ మనిషి ఆలోచనలను వ్యతిరేక భావాలను మీరు ఏ విధంగా నియంత్రించగలుగుతారు? అంటే ఫస్ట్ అండి ఈ కలి ప్రభావము అని అంటే ఏంటనంటే ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. కలియుగంలో ఇటువంటి ప్రభావం అంటే ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటి నుంచి ఓవర్కమ్ కావాలి అని అన్నప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే జస్ట్ లైక్ చేంజ్ చేయడానికి ఒక ప్రాసెస్ అంటూ ఉందండి. అద్వైత క్రియా కాన్సెప్ట్లో బేస్డ్ ఆన్ 5 ఎలిమెంట్ థియరీ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ థియరీ ఏంటంటే మంచి ఆలోచనల వైపు ట్రాన్స్ఫర్మేషన్ చేయటం, మంత్రం మీద కాన్సన్ట్రేట్ చేయటం, తర్వాత స్పెసిఫిక్గా మీరు ఏదైతే లక్ష్యాన్ని పొందాలనుకుంటున్నారో ఆ లక్ష్యం మీదే దృష్టి నిలపటం చేయటం, మీ యొక్క శక్తులు ఎబిలిటీస్ని పెంచుకుంటూ వెళ్ళటం, మీరు చేయగలగరు అనే విధానాన్ని మీకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ రూటెడ్ గైడ్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్లో వీళ్ళు ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళకి రావాల్సిందే మార్పు, ఖచ్చితంగా చేంజ్ అయిపోతారు వాళ్ళు. నేను ఒకటే చెప్పేది ఏంటి అంటే కటిక దారిద్రం ఉన్నవాడు కూడా సరే కోటీశ్వరుడుగా మారగలుగుతాడు. బెంజ్ కార్లో తిరగాలనుకున్నా తిరగలుగుతాడు, అంతే, అది ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. అయితే దానికి ఒక సాధన నియమావళి ఉంటుంది. ఆ నియమావళి ఏంటనంటే వాళ్ళకి వారి మీద ఇష్టం ఉండాలి. ఈ ఇష్టం లేకపోతే ఏమి చేయలేమన్నమాట. ఈరోజు సకల దరిద్రాలకు మూల కారణం ఏంటనంటే ఏ నవగ్రహాలు లేకపోతే ఇంకేది కాదనమాట. వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోకపోవటము, వాళ్ళని వాళ్ళు గౌరవించుకోకపోవటం, వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవడం వల్లే ఈ యొక్క జీవితం మొత్తం ఈ విధంగా తయారవుతుంది.
ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళందరూ వాళ్ళు ప్రేమించుకున్నారు కాబట్టి ఉన్నత స్థితిగా ఉన్నారు. మిగిలిన వాళ్ళు వాళ్ళని ప్రేమించుకోకుండా ఇతరులను విమర్శించడమే అదే పనిగా పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఎనర్జీలు తగ్గుతుంది. అక్కడ ఉన్నది పరబ్రహ్మమే, నీవు దాన్ని విమర్శించావు అని అంటే ఏమవుతావు, అది రిఫ్లెక్ట్ అయ్యి నీకే వస్తుంది. సో ఒకరిని పిచ్చివాడు అని అనుకున్నాము అని అనుకోండి, ముందు ఆ పిచ్చి మనలో ఉంటేనే అవతల వాడిని మనం పిచ్చివాడు అని అనగలుగుతాం అనమాట. సో వీ నో వాట్ ఎగ్జాక్ట్లీ అవతల వాళ్ళ పిచ్చి అనేది. ఒకడు వెధవ అని చెప్పామంటే ఆ వెధవతనం ముందు మన లోపల ఉంది కాబట్టి మనం అవతల వాడిని అంటున్నాం అనమాట. సో ముందు మనం క్లెన్స్ అవ్వాలి, మనం క్లియర్ అవ్వాలి. మనం క్లియర్ అవ్వడం వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అవుతుందండి. సో అద్వైత క్రియా కాన్సెప్ట్లో ప్రత్యేకమైన విధానాలు ఉంటాయండి, అవి చాలా సీక్రసీ ఉంటుందన్నమాట. ఆ సీక్రసీని యాక్చువల్లీ చెప్పడం జరుగుతుంది. షూర్ అండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం. అవునా, ఓకే. మీకున్న సమస్య ఏంటి, మిమ్మల్ని మీరు ఇంకా ఎలా మెరుగుపరచుకోవాలనుకుంటున్నారు, మరి మీరు సాధన ఏ విధంగా చేయాలి, తదితర అంశాలకు సంబంధించి ఈకే గిరీష్ గారు తెలియజేస్తారు. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. దేవుని మీద దృష్టి ఎట్లా కేంద్రీకరించాలి అంటే మనసు అక్కడిక్కడ డైవర్ట్ అవుతుంటది అన్నట్టు. ఎస్. అయితే దేవుని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మొత్తానికి, అట్లా అంటే చేయాలంటే ఏం చేయాలి? గుడ్ అండి, గుడ్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏ భగవంతుని అయితే పూజ చేయాలనుకున్నామో తన హిస్టరీని ముందు చదవాలండి కంప్లీట్గా. సో కంప్లీట్ చదివేసిన తర్వాత ఏమైపోతుంది అని అంటే మీకు సపోజ్ శ్రీకృష్ణ లీలామృతం తీసుకున్నామే అని అనుకోండి. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవాడు, తర్వాత తను ఎటువంటి లీలలు చేశాడు, సో ఇటువంటి వాటిని అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చామని అనుకోండి. ఆ స్టోరీ చదివినప్పుడు మన మైండ్లో ఒక పిక్చరైజేషన్ ఫామ్ అవుతుంది, ఆయన ఈ విధంగా ఉండేవాడు అనేసి. మీరు పూజ చేసేటప్పుడు ఆ చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు, లేకపోతే తన రాక్షస సంహారాలు చేసినంత వరకు ఆ లీలల్నే గుర్తు చేసుకుంటూ ఉండండి తరచు. దట్స్ ఇట్. మీకు ఆటోమేటిక్గా ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది కలుగుతుంది. మీరు ఆయన గురించి ఆలోచించినా, ఆయన గురించి మాట్లాడినా, ఆయన గురించి చదివినా, ఆయన గురించి స్మరణ చేసినా, ఏది చేసినా శ్రీకృష్ణ పూజనే కదా. సో ఆటోమేటిక్ అవుతుంది. అదే అమ్మవారి సాధన చేశారు అని అనుకోండి, లలిత సహస్రనామాల్లోనూ ఉన్నటువంటి కంప్లీట్ మీనింగ్ని పూర్తిగా అర్థం చేసుకోండి. తర్వాత దేవి భాగవతాన్ని కుదిరితే 1-2-3 సార్లు చదవండి. ఆమె యొక్క లీలలన్నింటినీ చూడండి. మీ మైండ్ అయినా ఎప్పుడైనా డైవర్ట్ అవుతూ ఉంది అని అంటే ఇమీడియట్లీ ఆమె యొక్క బాడీ యొక్క రూపం మీద వీటన్నిటి గురించి ఆది శంకరాచార్యులు సౌందర్య లహరిలోను వీటన్నిటిలోనూ చాలా అద్భుతంగా వివరణ చేస్తున్నారు. వాటిని ఒక్కసారి మనం ఇమాజినేషన్ చేసుకున్నామనంటే మరలా మన మైండ్ నుంచి పాజిటివ్ వేలోకి డైవర్ట్ అవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ మీకు పూజ మీద స్పష్టమైన అవగాహన వస్తుంది. చేసేటప్పుడు ముందుగానే ప్రాణాయామాలు, ఓంకార నామాలు చేసుకున్నామనంటే సగం టాక్సిన్ బయటకు వెళ్ళిపోతుంది అనమాట. టాక్సిన్ ఓరియంటెడ్ థాట్స్ అంటే చెడు ఆలోచనలు, నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే ఆలోచనలు అన్నీ క్లియర్ అవుతుంది. ద బెస్ట్గా పూజ చేయొచ్చండి. పెద్ద కష్టం కాదండి, చాలా ఈజీ పూజ చేయడం. మనమే భయపడిపోతూ ఉంటాం అనమాట. అంటే యాక్చువల్లీ మనల్ని బయటకు లాగుతున్న ఆలోచన చాలా ఇష్టం అనమాట మనకి, అందుకనే దాని మీద వెళ్తూ ఉంది. దానికి చెప్పాలి ఒక 5 నిమిషాలు, తర్వాత కావాలంటే నేను దీని గురించి ఆలోచిస్తాను, ప్రస్తుతానికి దీని గురించి నేను చేయాలని అనుకుంటున్నాను అని మనకి కొంచెం ట్యూన్ ఇచ్చామనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మరి కొలుచుద్దామండి. షూర్ అండి. మీ పేరు? వెంకటరెడ్డి. ఓకే, మీకు ఉన్న సమస్య ఏంటి, అలాగే అద్వైత క్రియలో మీరు ఎటువంటి సాధన చేస్తే మంచి ఫలితాలు పొందుతారు, మరి ఆ విషయాలన్నీ కూడా గిరీష్ గారు తెలియజేస్తారండి. నమస్కారం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు వెంకటరెడ్డి అండి. యా వెంకటరెడ్డి గారు చెప్పండి. ఏం లేదండి, భగవంతుని చేరుకోవడానికి సులభమైన మార్గం ఏంటి? సులభమైన మార్గం సో ఫస్ట్ అండి, భగవంతుని చేరుకోవటం అని అంటే ముందు మనల్ని మనం చేరుకోవాలి. ఓకే, సో దీనికి 6 టైప్ ఆఫ్ థియరీస్ అనేది ఒకటి ఉంటుందండి కంపల్సరీగా. అంటే సులభమైన మార్గం అని అంటే ఏం లేదు, చెప్పాలి అంటే మిమ్మల్ని మీరు అనుకరించడం మొదలెట్టారు అని అనుకోండి, మిమ్మల్ని మీరు ఫాలో అవ్వడం మొదలెట్టారంటే భగవంతుని చేరడం చాలా ఈజీ. ఎందుకనంటే మీ మనసు భగవంతుడి దగ్గర నుంచే వచ్చింది, మీ ఆత్మ అక్కడి నుంచే వచ్చింది, దానికి తెలుసు అనమాట ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేసి. సో మీరు ఒక ఇంటి దగ్గర నుంచి ఒక దగ్గరికి అంటే మీ ఆఫీస్కి వెళ్ళారని అనుకోండి, మీకు తెలుసు అనమాట ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అంటే మీరు కన్ఫ్యూజ్గా చెప్పరనమాట, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చానని చెప్పి. మనం మనసుతో మనం మాట్లాడటం లేదు, మన మనసుతో మనం కరెక్ట్గా కమ్యూనికేట్ కావట్లేదు అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఇన్ని రకాల సమస్యలు వచ్చాయి. మీ మనసుకి సంపూర్ణంగా తెలుసు అది ఎక్కడి నుంచి వచ్చింది, పరమతత్వం నుంచి వచ్చిందనమాట. సో దానితో కరెక్ట్గా కనుక ప్రాక్టీస్, దానితో మాట్లాడడం, దానితో సంభాషణ చేయటం, అంటే మీతో మీరు ఉండటం, మీకు ఇష్టం వచ్చినట్టు విధంగా ఉండటం, మీకు నచ్చిన విధంగా ఉండటం అనమాట. ఎవరో ఫోర్స్ వల్ల ఉండకుండా మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చి మీరు చేసుకుంటూ వెళ్ళటం, మీతో చెప్పాలంటే అంతర్ముఖం అవ్వటం కనుక చేయడం కనుక ప్రారంభమైందనంటే మీ మనసే మిమ్మల్ని భగవంతుని దగ్గర తీసుకుని వెళ్తుంది అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారు. ఓకే, మరొక కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కడప నుంచి అండి. అవునా, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు?
నేను మా పాప కోసం చేశానండి. అవునా? సరే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మరి గిరీష్ గారితో మాట్లాడండి. హలో. ఎంత చెప్పి నా కాన్సన్ట్రేషన్ అనేది ఎట్లా, మేము అన్ని అదే చెప్తా, అన్ని కుదర్చగలం కానీ నీ కాన్సన్ట్రేషన్ ఏం కాదమ్మా, నువ్వే కూర్చొని చేసుకోవాలి, చదవాలి అంటాను. అది రావట్లేదు. గురించి ఎప్పుడెప్పుడు మీరు కాల్ చేద్దామని నేను చూస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో దీనికి పరిష్కారం ఏం లేదండి, మీరే చెప్తున్నారు పాప మొండిది అని చెప్పేసి. అంటే మీరు ఆ విధంగా ఇంజెక్ట్ చేశారనమాట, ఇది మొండిది, ఇది వినదు, ఎవరు చెప్పినా పట్టించుకోదు అనేసి. సో అటువంటి వర్డ్స్ తరచూ వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే, వాళ్ళు తీసుకొని ఓ నేను ఇలా ఉంటేనే వీళ్ళకి లైక్ అవుతుందనే ఉద్దేశాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది. అది మీకు తెలియదు, ఈవెన్ తనకి కూడా తెలియదు అనమాట. సో ఈ నువ్వు మొండిది అని చెప్పేసి అనుకున్నా, నువ్వు ఇంటెలిజెంట్ అమ్మా, నువ్వు చదివేస్తావు, నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి ప్రతిరోజు చెప్పండి. తను సెల్ఫ్ మోటివేట్ ఇవ్వండి. పర్లేదు మన పాప బాగా చదివేస్తుంది, తన నెంబర్ 1 అని. ఈవెన్ మీరు కూడా మాట్లాడుకునేటప్పుడు కూడా ఇదే రకమైన ఆలోచనల్ని తనలో నింపండి. తనకి తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. షీ విల్ అండర్స్టాండ్, షీ కెన్ డూ ఇట్. అంటే తను బాగా చేస్తుంది అనే ఒక ఆలోచన కనుక మీరు తరచూ చెప్తూ వచ్చారు అని అంటే డెఫినెట్లీ మీకు ఇప్పటికంటే ఒక 3-4 నెలల్లో తేడా కనిపించకపోవచ్చు, 6-7 నెలల్లో ఖచ్చితంగా తనలో మార్పు వస్తుంది. మీరు ముందుగా తను మొండిది ఇటువంటిది అనే విధానాలను పక్కన పెట్టి తనని పాజిటివ్ బూస్టప్ ఇవ్వండి. అమ్మా నువ్వు చేయగలుగుతావు, నువ్వు వెరీ గుడ్, నువ్వు గొప్పదానివి, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అవుతావు అని చెప్పి చెప్తూ వచ్చారనుకోండి, వాళ్ళు స్పోర్టీ న్యూస్ తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సింది అదే. సో అలా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, గిరీష్ గారు మిమ్మల్ని సంప్రదించాలి అని అనుకుంటే మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు? ఎస్ అండి, అంటే రైట్ నౌ మేము హైదరాబాద్ మాదాపూర్ ఫ్లాట్ నెంబర్ 939 ఐపా సొసైటీలో ఆఫీస్ ఉందండి. సో అక్కడికి డైరెక్ట్గా రావచ్చు, లేదా టెలిఫోన్ ద్వారా కన్సల్ట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే సో టెలిఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. విదేశాల్లో కానీ ఇంకెక్కడైనా ఉన్నవాళ్ళు అంటే రావడానికి ఇబ్బంది, కాల్స్ తీసుకోవాలి అని, క్లాసెస్ తీసుకోవాలి అని అనుకున్నట్లయితే అద్వైత క్రియా కాన్సెప్ట్స్కి సంబంధించిన డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన క్లాసెస్ నేర్చుకోవాలి అని అనుకున్నట్టయితే మేము స్కైప్ ద్వారా కూడా చెప్తాం. దూర ప్రాంతాల వారికి డైరెక్ట్గా వచ్చి నేర్చుకునే వాళ్ళ కోసం డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో అక్టోబర్ 22 వరకు నెల్లూరు జిల్లా సూలూరుపేటలో మా బాలా త్రిపుర సుందరి దేవస్థానం పీఠం నందు నా క్లాసెస్ కానీ ఇంకా అక్కడే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే విజయదశమి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి సో నేను అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకు ఫోన్ చేసి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. సో దూర ప్రాంతాల వాళ్ళు టెలిఫోన్ ద్వారా కూడా మేము కన్సల్టేషన్ ఇస్తున్నాము. అండ్ మా ప్రోగ్రామ్స్, ప్రీవియస్ ప్రోగ్రామ్స్ కనుక ఎవరైనా చూడాలి, మా గురించి ఇంకొచ్చి తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో కూడా అద్వైత క్రియ అనే ఒకటి వర్డ్ని టైప్ చేసి చూసారంటే యూ విల్ గెట్ ప్లెంటీ ఆఫ్ వీడియోస్. సో దాని ద్వారా కూడా కొంచెం మీరు ఇన్ఫర్మేషన్ కూడా పొందొచ్చండి. అలాగే, చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి అద్వైత క్రియకు సంబంధించి ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ మన కార్యక్రమం. అలాగే మీ అందరి లోపల ఎంతో శక్తి ఉంది. మరి ఆ శక్తిని మీరు తెలుసుకోవాలని అంటే అద్వైత క్రియ ద్వారా ఎటువంటి సాధన చేయాలి అని తెలుసుకోవాలి అంటే ఆసక్తి ఉన్నవారు తప్పకుండా గిరీష్ గారిని సంప్రదించండి, మంచి ఫలితాలు పొందండి, మీ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. యాంకర్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వివాస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. అద్వైత క్రియ వివరాలకు సంప్రదించండి ఈకే గిరీష్, కార్మిక్ ఆస్ట్రో ఎక్స్పర్ట్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్, ఆపోజిట్ లేన్ సిజిఆర్ ఇంటర్నేషనల్, opposite lane second left dead end, plot number 939. Phone numbers 8125162927, 81795 60504.